హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 8th మే 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళుంటే కనుక మన ఛానల్ ఓపెన్ చేశాక ప్లేలిస్ట్లో 2025కి సంబంధించిన జనవరి మంత్ నుంచి కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే భారత విజయ సింధూరం. క్షిపణులు, డ్రోన్లతో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ సైనిక స్థావరాలపై కానీ పౌరులపై కానీ ఎలాంటి దాడి చేయలేదు. ఓన్లీ ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూకలపై మాత్రమే దాడి చేసినట్లు వెల్లడించింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నిన్నటి నుండి మనం చూస్తున్నాము. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే మొత్తం 9 స్థావరాలపై దాడి చేసింది కదా, ఆ ప్లేసెస్ ఏంటో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి మురిద్కేలోని లష్కరే తయ్యిబాకు చెందిన తయ్యిబా ఉగ్ర కేంద్రం. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బహవల్పూర్లో జైషే మహమ్మద్కు చెందిన సబాన్ అల్లా కేంద్రం. అలాగే థర్డ్ వన్ వచ్చేసి తెహ్రా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం సర్జాల్. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే సియాల్కోట్లోని హిబ్జుల్ ముజాహుద్దీన్ మొహమూనా జోయి కేంద్రం. అలాగే ఫిఫ్త్ వన్ బర్నాలాలో లష్కరే తయ్యిబాకు చెందిన ఆహ్లే అడిద్ స్థావరం. సిక్స్త్ వన్ కోట్లీలోని అబ్బాస్ కేంద్రం. సెవెంత్ వన్ కోట్లీలో హిబ్జుల్ ముజాహిదీన్ స్థావరం మస్కర్ రహిల్ షహీద్. ఎయిత్ వన్ ముజఫరాబాద్లోని లష్కరే శిబిరం సవై నాలా. నైన్త్ వన్ ముజఫరాబాద్ సయ్యద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. సో ఇవి మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్. హైదరాబాద్లో నిన్న ఆపరేషన్ అభ్యాస్ను చేపట్టడం జరిగింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌర సన్నద్ధతపై, అలాగే వైమానిక దాడుల అనంతరం ఏర్పడే ప్రతికూల పరిస్థితులు, పౌరుల స్పందన, సురక్షిత ప్రదేశాల గుర్తింపు తదితరాలపై హైదరాబాద్లోని పలుచోట్ల ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. నిన్న మే 7న మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాలలో సివిల్ మాక్ డ్రిల్ను నిర్వహించడం జరిగింది. అలాగే మన తెలంగాణలో హైదరాబాద్లోని పలుచోట్ల ఈ సివిల్ మాక్ డ్రిల్ను ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించడం జరిగింది. దీనిని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశంతో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ను నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అలాగే ఆపరేషన్ అభ్యాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో నిర్వహించబోయే ప్రాజెక్టులకు సంబంధించి చూసుకోవాలి. భవిష్యత్తులో నిర్వహించబోయే ప్రాజెక్టులకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడుగుతారు, చూసుకోండి. భవిష్యత్తులో చంద్రుడిపై భారతీయుడు. చంద్రుడిపై 2040 కల్లా భారతీయుడు పాదం మోపుతాడని, శుక్రగ్రహ యాత్రలు జరపబోతున్నామని ప్రధాని మోదీ ఢిల్లీలోని అంతర్జాతీయ అంతరిక్ష అన్వేషణ మహాసభకు పంపిన వీడియో సందేశంలో తెలపడం జరిగింది. ఏ సదస్సు అంటే అంతర్జాతీయ అంతరిక్ష అన్వేషణ మహాసభ. 2027 కల్లా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని, 2035 కల్లా భూకక్షలో భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని వివరించడం జరిగింది. ఎప్పటికీ అంటే 2027 కల్లా మన ఇండియన్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని, అలాగే 2035 కల్లా భూకక్షలో మనకు సొంతంగా స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని ఇందులో తెలపడం జరిగింది. అలాగే ప్రస్తుతం కక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISSకు మే 29న ఇస్రో, అలాగే నాసా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అలాగే నాసా కలిసి సంయుక్తంగా యాత్ర కింద భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను
పంపించనున్నట్లు ప్రధాని తెలపడం జరిగింది. ఈ శుభాంశు శుక్లాతో పాటు ఇంకా ఇతర 3 వ్యోమగాములను కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లోకి పంపించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సీబీఐ చీఫ్‌గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ పదవిలో కొనసాగనున్నారు. సో సీబీఐకి ప్రజెంట్ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ ఉన్నారు. సో ఈ పదవీ కాలాన్ని ఇంకొక సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్. టెస్టులకు రోహిత్ గుడ్ బై. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇకపై వన్డేలో మాత్రమే కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్ టుడే 8th May 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది.